అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చిన, ఫిర్యాదు ఇస్తే సార్ ఒక స్టూడెంట్ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సారు ఎస్ఐ సార్ ఏం చదువుకుంటా అని నన్ను అడిగిండు. సార్ నేను డిగ్రీ చదువుకుంటున్నా సార్ అని చెప్పిన. ఆయన ముందు నుంచి అది అన్నాడు. ఆయన అన్నాడు, మరి ఆయన అన్నాడు నువ్వు ఎవరి కోసం చదివినవరా అంటాడు. సరే సార్ అట్లా కాదు సార్ అని మా నాన్న బదలాడితే బతుకుతున్నావురా, నువ్వు సావుపో, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి, నువ్వు సావుపో అన్నాడు. ఆ బాధతోని మా నాన్న ఇక్కడ వచ్చిన నా బాధ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో నువ్వు చస్తే నాకేమైనా గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తుందా, నువ్వు బతికి ఉంటే నాకేమైనా గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తుందా అని ఆ బాధతో చెప్తే అతను వచ్చి మందు తాగిండు. అతను వచ్చి పొలంలో వచ్చి మందు తాగి ఆ వర్ధనపేట దవాఖానకి తీసుకోపోతే సీరియస్ ఉండే, ఆ దవాఖానలో పట్టలేదు అని పట్టకపోతే వరంగల్ తీసుకోపోయారు. వరంగల్ సీరియస్ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మన రాయపర్తి సార్ ఎస్ఐ సార్ ఎంతో కొంత చదువుకొని జాబ్ కొట్టిండు. మరి నేను డిగ్రీ చేస్తే నేను ఇట్లా అని చదువుకునే వచ్చిండుగా, మాకు ఎంత న్యాయం చేయాలి. రాయపర్తి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.